షాప్లో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. బాగుంది కదా? ఆ సినిమా పేరేంటండి? మరి ఇంత స్వాతిముత్యం ఏంట్రా బాబు, గుర్తులేదండి. ఓ, మనం ఎందుకు అలా చేయకూడదు? అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటారు, అంతే కదా? అంతే. చూసారా డానియల్ గారు, అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదామంటే అవన్నీ మానేసి ఇంట్లో చెప్పేద్దాం ఉంటాడండి వీడు. అవసరం ఉంటారా అమ్మాయికి అసలు? ఓకే అండి, నేను వెళ్తాను. సరే అండి. టీకి డబ్బులు. అయ్యో, నేను ఇచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. బాయ్. మీరు ఇంకా సింగిల్గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదా అండి? కాదు, ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల. చెయ్యి ఈ మాత్రం కూడా తెలియదండి సార్ వీడికి. నాన్న సార్ పోదాం. వీడి పెళ్ళయ్యేలోపు వీడు కుళ్ళుతో చచ్చేలా ఉన్నాడు. టీకి డబ్బులు ఇచ్చొస్తామండి. ఇంటి వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ పెళ్ళి అవి ఇవి అంటారు. ఓకే బాయ్. బాయ్. హ్యాండ్ ఇవ్వు. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పక్కన ఎవరో ఉన్నట్టు, కాల్ లిఫ్ట్ చేస్తే నేను హలో అనే వరకు నువ్వు హలో అన్నకు. ఫ్రీనా? మా ఇంటికి వస్తావా? కలుద్దాం. ప్రాబ్లం అయితే వద్దు. బాయ్. వస్తున్నా. హలో, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. మా నాన్నగారిది బయట టెంట్ హౌస్ షాప్ ఉంది, చూసావా? కనిపించింది. లోపలికి రా. సరే. ఏంటి సడన్గా ఈ టైంలో రమ్మన్నావు? ఏ ఈ టైంలో రావడం ప్రాబ్లమా నీకు? చచ్చా, అలా ఏం లేదు. నువ్వు అబ్బాయివే కదా, నీకేం ప్రాబ్లం ఉండదు. అన్నీ అమ్మాయిలకే. ఏమైంది? ఇంట్లో చెప్పకుండా వచ్చావు కదా. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా అంట. చెప్పేస్తా. చెప్పగానే ఏమన్నారు? అది మమ్మల్ని అయితే బయటికి వెళ్ళడానికి ముందే ఎందుకు? ఏ ఫ్రెండ్? ఎక్కడ ఉంటుంది? అమ్మాయా అబ్బాయా? ఫోన్ నెంబర్ ఇవ్వు. చా, ఎప్పుడు అమ్మాయిలా పుట్టకూడదురా బాబు. అసలు ఏమైంది ఇప్పుడు? మా ఫ్రెండ్ పెళ్ళికి విజయవాడ కూడా పంపించట్లేదు ఇంట్లో. అసలు నేను బయటికే వెళ్ళకూడదు. అప్పుడు అంతే, బెంగళూరులో జాబ్ వచ్చిందంటే అంత దూరం ఎందుకన్నారు. చిన్నప్పటి నుంచి అంతే బాల. నేనేమైనా అంటే ఆడపిల్లవి ఎదురు చెప్పకూడదు అని తిడతారు. నాకు ఇష్టమైంది ఎప్పుడు చేయనివ్వరు. నన్నెవరు పట్టించుకోరు. నువ్వు కూడా అది కాదు బా. అలా చూస్తున్నావే కానీ పట్టుకొని ఓదార్చడం కూడా చేయట్లేదు. రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే రెస్ట్రిక్ట్ చేస్తావా? అంటే గాలికి వదిలేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నేను కూడా వస్తా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా నిన్ను. గట్టిగా పట్టుకోవచ్చు. ఏం కాదని చెప్పు.
ఏం కాదు, ఊరుకోను. ఊరుకో. తర్వాతది కూడా నేనే చెప్పాలా? నేనున్నా నీ చెప్పు. నేనున్నాను భాగ్యం. భాగి అంటే చాలు. నేనున్నాను భాగి, నేను చూసుకుంటా, సరేనా? నాకెవరు లేరులే. ఉం? ఆ రోజు బాయ్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా, ఎవరు లేరులే. ఏం కాలేదు, ఫోన్ ఫోన్ అంతే. ఏంట్రా? ఇంకా టైం పడుతుందా? అంటే టైం పడుతుంటే చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని. కిందసారి చేసింది సరిపోలేదా? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరేలే. ఏయ్ ఆ నవ్వేంటే తిను. అది ఎందుకు అంతలా గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంది? పెళ్లి చేసేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. మిస్ శాంతి వాళ్ళు వచ్చేసారు, త్వరగా రమ్మని చెప్పమన్నారు. వస్తున్నా. చెప్పు, ఇది బాగుందా ఇది బాగుందా? ఇది మీరు పెట్టుకోండి, ఇది నేను పెట్టుకోండి. అప్పుడు కానీ మా అమ్మ నన్ను చావగొట్టదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అన్నా వెంకట్రావు గారు, మీరు వద్దన్నారు తాడిపాకి సూర్యరావు గారు సంబంధం చూడడానికి వెళ్ళారు, మళ్ళీ నేనే ఆపానండి. ముందు ఇళ్లే టైం కావాలి అది ఇదని ఆపారు కానీ లేకపోతే ముహూర్తాలు ఎప్పుడో పెట్టించేసి ఉండేవాళ్ళం అండి. అయ్య బాబాయ్, గోళ్ళని ఈరభద్రం గారితో నింపేశారేటి? ఆయన ఫ్యాన్సా మీరు? ఫ్యాన్ కదండి బాబు, పెద్ద కూల్ డ్రింక్నా? పోయినసారి డబ్బులు బాగా తినేసాడు, అందుకే ఈసారి చిన్నబాబుని గెలిపించాం. ఇక ఈరభద్రం రాళ్ళండి ఇప్పుడప్పుడే. చిన్నబాబు ఏమన్నా తక్కువ ఏంటండి? మొన్న ఇసుక ర్యాంపులన్నీ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఈరభద్రంగా తిన్నా అడిగిన వాళ్ళు కదా చేశాడండి. ఏటి అక్కడ చేస్తే జనం రోట్లు వేయాలి కదా. ఇవన్నీ ఇక మీరు అంటే చిన్నబాబు ర్యాంపులు తెలిసిన వాళ్ళకి ఇప్పించినట్టు మీరు ఏమైనా చూసారా? చూడక్కర్లేదులేండి, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడు కదా. మీరు చూసారా? చూస్తే చెప్పండి. పెళ్లి మరి పొలిటికల్ అయిపోతుందండి. ముందు ముహూర్తాలు కానించేస్తే ఆ తర్వాత తీరిగ్గా చిన్నబాబుని పిలవాలో ఈరభద్రం గారిని పిలవాలో ఆలోచించుకుందాం, ఏమంటారు? ఏమండి అమ్మాయి ఏం చదివిందని చెప్పారు? ఇంజనీరింగ్ అయిపోయిందండి. బెంగళూరులో ఉద్యోగం కూడా వస్తే అంత దూరం ఎందుకనేసి ఈయనే వద్దన్నారు. ఏ ఉద్యోగాలే బాబా, ఎందుకు వచ్చింది చెప్పండి, మన దగ్గర ఇక్కడే ఉంటాం అనేసి. ఇప్పుడు స్కూల్లో కూడా వద్దన్నామండి, ఏదో ఊసిపోక చేస్తుందండి. పెళ్లి కుదిరిపోయింది కదండి, ఇంక మానేమని చెప్పండి. మీ కాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా, మీరే చెప్తులేండి. ఈ మణికంఠ సప్లైస్ కూడా మామూలుదేనండి. మిస్ అని చెప్పాము. ఆడదా బల్బు పని చేస్తే మైక్ పని చేయదు, మైక్ పని చేస్తే బల్బు పని చేయదు కదండి. పైనండి పిచ్చి పిచ్చి వేషాలకు రమ్మని చెప్పు. అంతేనండి, అలాంటి వాళ్ళు ఉంటే మేము ఎప్పుడు నెంబర్ 1 ఉంటాం కదా. పిచ్చి పిచ్చి వేసారంటే ఆంటీ రమ్మంటుంది. మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళు. ఎందుకు అలా ఉన్నావు? మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పండి. తను ఎక్కడుందండి? పైనుంది బాబు. ఏమైంది సడన్ గా? మిస్కి పెళ్ళి వద్దంట, వెళ్ళిపోండి. ఎందుకొద్దు? మా అమ్మ ఉద్యోగం గురించి అందానా? ఎహే, మా అమ్మ అలాగే అంటుంది. నేను చూసుకుంటా అని చెప్పా కదా. అయినా పైకి మా అమ్మలా కనిపిస్తుంది కానీ నచ్చితే నెత్తిని పెట్టుకొని చూసుకుంటా తెలుసా. ఏమో అసలు రేపు పెళ్ళాక మీరు ఒకటైపోయి నన్నే పట్టించుకోరేమో. బాగి ఇటు చూడు, ఇటు చూడు బాగి, నేనున్నా కదా, నా మీద నమ్మకం లేదా? అయినా నీ పేరు భాగ్యలక్ష్మి కాదే, ఏ అలకనందో అని పెట్టాల్సింది. ఇప్పుడు దీని కలుగుతావా ఏంటి?